వానాకాలం అంతా వానలతోని పంటలు పండించుకునే రైతులు ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్టుల మీద ఆధారపడతారు. కాలువల పారే నీళ్లను మోటార్లు పెట్టుకొని చేన్ల కుత్కెళ్ళి తడుపుతుంటారు. కానీ ములుగు జిల్లాల పరిస్థితి అంతా ఉల్టపుల్టా ఉన్నది. హగ్గు గదేంది, ప్రాజెక్టులలో నీళ్లు దండగానే ఉన్నాయి కదా, మరెందుకు పరిశాన్ అని అంటారా? అయితే గీ వార్త చూడుర్రి. అంగట్ల అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నది అన్నట్లే ఉంది కదా ములుగు జిల్లా రైతుల పరిస్థితి. ఇక చూడుర్రి, పంటలను కాపాడుకుంటానికి రైతులు ఎట్లా తిప్పల పడుతుర్రు. వెంకటాపురం మండలంలో పాలెం అనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఉన్నా అండ్ల బకెటెడు నీళ్లు కూడా లేవు. సుక్క నీరు లేక పంట కుత్కలు తడపలేని అవస్థలో ఉన్నారు అక్కడి రైతులు. చేన్లకు సరిపోను నీళ్లు లేక పొట్టకొచ్చిన పంట ఎండిపోయే కాడికొచ్చింది. దీంతోని పంటను ఎట్లయినా కాపాడుకోవాలి అని రైతులు గిన్ని అవస్థలు పడుతున్నారు. బకెట్లతోని నీళ్లు తెచ్చి పైపులలో పోసుకుంటా ఎల్లిన ఆ కొద్ది నీళ్లను చేన్లకు మలపాలే అని ఓ ఆరాటం కాదు. అయితే 4 ఏళ్ల కింద నీళ్లు దండిగా ఉండే, ఎన్నడూ ఓ కార్ పంట ఎండిపోలే, నీళ్లకింత తిప్పలగాలే. కాని గీనడమనే అధికారుల ముందు చూపు లేక ప్రాజెక్ట్ ఎండిపోయింది. మా డొక్కలు కూడా ఎండిపోయే ఆగానికి వచ్చింది అని గర్వైతుర్రు అన్నదాతలు. పెద్ద ముచ్చటేందంటే యాసంగి పంటేసిన రైతులంతా ఈ ప్రాజెక్టును నమ్ముకునే పంటలేసిర్రట. కానీ ఎండాకాలం ముమ్మిరి రాకముందే తమాం ఎండిపోయింది. ఇక మా పంటలను ఎట్లా బతికించుకుందుము అని నెత్తికి చేతులు పెట్టుకుంటుర్రు. ఓ పక్క ఎండలు జోరందుకుంటున్నాయి. వేసిన బోర్లు తవ్విన బావులల్లా నీళ్లు అంతంత మాత్రమే వెళ్తున్నాయి. అసొంటి యాళ్ళ పంటలను కాపాడుకునుడు కష్టమే అని అంటుర్రు. ఇప్పటికన్నా ఈ పాలెం ప్రాజెక్టును పట్టించుకొని కలకలలాడేటట్లు నీళ్లతో నింపుర్రి, ప్రాజెక్టును నమ్ముకొని పంటలేసే రైతులను కాపాడుకోర్రి అని ఒక తీరుగా అడగబట్టిర్రు అన్నదాతలు.